కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలులోకి తీసుకొచ్చింది. అయితే ఈ సూపర్ 6 అమలు కాలేదని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? 100% అమలు అయ్యేయండి. తల్లికి వందనం అద్భుతమైన, భారతదేశంలో ఎక్కడ జరిగిన అద్భుత స్కీము చంద్రబాబు నాయుడు అమలు చేశారు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన మాట ప్రకారమే సిలిండర్ డబ్బులు కూడా అందరికీ పడుతున్నాయి సార్. సూపర్ 6 సూపర్ హిట్ సార్. కూటమి ప్రభుత్వం పెట్టిన పథకాలన్నీ సూపర్ హిట్గా అయ్యాయి. సూపర్ 6 అనే హామీ సూపర్ హిట్ అయిందని యాజ్ ఏ సిటిజన్ గా అనుకున్నది సక్సెస్ఫుల్ గా జరిగింది, జరగబోతుందో చేయగలుగుతున్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఎలా పథకాలను అందించగలుగుతుంది? సూపర్ 6 చాలా బ్రహ్మాండంగా అయింది, చాలా బాగా జరుగుతుంది. ఆ పథకాలు తీసుకునే దాంట్లో మేము కూడా ఉన్నాం. పథకాలు ఇచ్చారని కాదండి, చదువుకునే నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు అన్ని రకాల సదుపాయాలు చేసేవాళ్ళేనండి కూటమి ప్రభుత్వం. సూపర్ 6 వల్ల చాలా మంది ఈరోజు ఊపి గాలి పీల్చుకుంటున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ సార్. 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ కానీ, అన్నదాత సుఖీభావ కానీ, మహిళలకి శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్సు కానీ, ఇవన్నీ ఎక్సలెంట్గా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని అమలు చేసింది. అయితే ఇప్పుడు అవి అమలు కాలేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీకు అమలయ్యా, అమలు కాలేదా? 100% అమలు అయ్యేయండి. ఎలా చెప్తామంటే, గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే పెన్షన్లు 2750 రూపాయలు జగన్ గవర్నమెంట్ ఉంటే వచ్చిన నెల రోజుల్లోనే 4000 రూపాయలు చంద్రబాబు నాయుడు. అదే కాకుండా గత నెలలు బాకీ ఉండిపోను కూడా అమలు చేశారు. 4000, వికలాంగులకు 6000, పూర్తిగా మంచం పెట్టే వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చారు. రెండోది తల్లికి వందనం అద్భుతమైన, భారతదేశంలో ఎక్కడ జరిగిన అద్భుత స్కీము చంద్రబాబు నాయుడు అమలు చేశారు. అది ఎలా అమలు చేశారంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అందరికి ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చేవారు. ఎంతమంది ఉంటే అంతమందికి, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉన్న కుటుంబాలకు కూడా డబ్బులు అందే. ఒకవేళ ఎవరికైనా సాంకేతిక కారణాల వల్ల అందకపోయినా రెండో విడతలు అందే. అది కూడా అందకపోతే మూడో విడతలు కూడా డబ్బులు క్లియర్ చేశారు. మూడోది ఉచిత బస్సు, అద్భుతమైన కార్యక్రమం. ఇప్పుడు మా ఆవిడ అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ టైంకి డబ్బులు లేకపోవడం ఏదో సంథింగ్ ఉండేది. ఫ్రీగా ఆధార్ కార్డు కొని వెళ్ళిపోతే వెళ్తున్నారు. ఆదివారం వచ్చిందంటే వాళ్ళ అమ్మ నాన్న చూడడానికి ఆధార్ కార్డు వెళ్ళడం, సాయంకాలం రావడం. అద్భుతమైన, ఎక్కడ ఏ కాంట్రవర్సీ లేకుండా అద్భుతంగా కొనసాగుతున్న పథకం ఉంది ఉచిత శ్రీశక్తి. ల్యాండ్ ట్యాటరింగ్ రద్దు చేశాడు. ఎవరి భూమి వాళ్ళకి ఫోటోలు తీశారు. ఆనందంగా ఉంది. మా భూములు ఎక్కడ ఉన్నాయంటే హ్యాపీగా, సంతోషంగా ఉన్నారా, కబ్జాలు గురి అవ్వట్లేదురా అన్నట్టుగా ఉంది. రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో ఎక్కడ రేషన్ కార్డు ఊసేలేదు. అలాంటిది రేషన్ కార్డు పెట్టుకున్న ప్రతి వాడికి స్మార్ట్ కార్డు, ఫోటోలు లేకుండా రేషన్ కార్డు అమలైంది. ఉచిత గ్యాస్ అయితే సంవత్సరానికి 3 సిలిండర్లు బుక్ చేస్తే రావడం, రెండో రోజు డబ్బులు పడిపోవడం. లేడీస్కి 4 పథకాలు అమలైపోయాయి. గత ప్రభుత్వంలో మద్యపాన నిషేధం అనే అధికారానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అది ఇవ్వకపోగా, నాణ్యమైన మందు ఇవ్వకపోగా, అనారోగ్యమైన మందు ఇచ్చి ప్రజల ప్రాణాలు తీసుకొని భారీ కుంభకోణంలో ఇరుక్కొని రేపో మాపో జైలుకి వెళ్ళే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ఆ మందుకి స్కామ్లో ఇరుక్కున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మద్యం ఎవరైనా టెండర్ వేసుకోవచ్చు. ఆర్థికంగా ఏమాత్రం డబ్బులు టెండర్ వేసుకోవచ్చు. సామాన్యులు కూడా, బీసీలకు కూడా వైన్ షాపులు అందజేసి మామూలుగా నాణ్యమైన మందు అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మనం వద్దంటే మానేరండి, అలవాటు ఉన్న వాళ్ళు పని చేసుకున్న వాళ్ళు వెళ్తారు. నాణ్యమైన మందు తక్కువ రేటుకి అమలు చేస్తున్నాడు. నెంబర్ 1గా కొనసాగుతుంది. సూపర్ 6 సూపర్ హిట్. కూటమి ప్రభుత్వం అన్నట్టే ఏవేవి పథకాలు చెప్పారో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. తల్లికి వందనం ఇంతకు ముందు అయితే జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఒకరికే ఇచ్చేవారు అమ్మఒడని. కానీ తల్లికి వందనంలో ముగ్గురు ఉంటే ముగ్గురికి, నలుగురు ఉంటే నలుగురికి, అందరికీ కూడా డబ్బులు పడ్డాయి. ఆ విషయంలో కూడా మా పిల్లలకి కూటమి ప్రభుత్వం హామీ బాగా ఇచ్చిందని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా హామీగా హ్యాపీగా ఉన్నారు సార్. అలాగే పెన్షన్లు కూడా, స్పౌస్ పెన్షన్ చాలా బాగా రిలీజ్ చేశారు. అంటే ఎవరు కూడా, ఒక పెద్ద ఎవరైనా చనిపోయినా వాళ్ళ భార్యకి ఒక హామీ కింద స్పౌస్ పెన్షన్ అనేది కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ విషయాల్లో కూడా సూపర్గా, చాలా బాగా. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా లేడీస్ అందరూ చక్కగా డ్యూటీలకు వెళ్లాల్సిన వాళ్ళు, అంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా వెళ్ళి రావాలంటే ఖర్చులు ఉండేవి. అది కాకుండా చక్కగా బస్సులో వెళ్ళి రావడానికి కూడా హామీగా చక్కగా బాగుంది. కూటమి ప్రభుత్వం చాలా బాగా చేసిందని ఆ విషయంలో కూడా లేడీస్ అందరూ హ్యాపీగా ఉన్నాం. ఎక్కడా కూడా ఏ పథకాలు ఏవి చెప్పినా సరే ప్రతి పథకాన్ని కూడా అమలు చేసుకొని వచ్చి మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకుండా
చాలా చక్కగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తూ కూటమి ప్రభుత్వం వెళ్తుంది. జనాలందరూ అయితే హ్యాపీగా ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన మాట ప్రకారమే సిలిండర్ డబ్బులు కూడా అందరికీ పడుతున్నాయి సార్. అన్నదాత సుఖీభవ ఉంది, అది కూడా పడుతుంది సార్. ఎక్కడా కూడా ఏది కూడా మోసం కానీ ఏమీ చేయకుండా చాలా చక్కగా అన్ని పథకాలను కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. అలాగా మోసపూర్వకంగా జనాలు అందరి మీద అప్పులు చేసి చెందింది అయితే ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం చేసింది కాబట్టి జనాలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. సూపర్ 6 సూపర్ హిట్ సార్. కూటమి ప్రభుత్వం పెట్టిన పథకాలన్నీ సూపర్ హిట్గా అయ్యాయి. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని హామీ ఇచ్చి కళ నెరవేర్చిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంటే, వైసీపీ నాయకులు ఏంటంటే సూపర్ 6 అందలేదు, మేము నవరత్నాలే ఎంతో చక్కగా ఇచ్చాం ప్రజలకు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద ప్రతిపక్షం దుమ్మేస్తుంది. అంటే ఎలా చూడాలంటారు? చేతకాని వాళ్ళు ఎన్నో రకాలైన విషయాలు చెప్తుంటారండి. చేయగలిగే వాళ్ళు చెప్పారు అంటే దానికి అర్థం ఉంటుంది. చేతకాని వాళ్ళు ఏదైనా చెప్తే దానికి అర్థమే ఉండదు. అది ఇప్పుడున్న నవరత్నాల్లో కూడా కొంత వాళ్ళు చేయగలిగింది ఏదో చేశారు, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. కానీ వీళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ అనే దీని మీద కూటమిలో ఉన్న 3 పార్టీలు కలిపి ఈ మధ్య అనంతపూర్లో ఒక బహిరంగ సభ పెట్టారు, దట్టు రాయలసీమలో. ఇందులో ఉన్న పేరుకు 6 అన్నారు, కానీ 6 కాదండి. ఇంకా ఆ రోజే ఇంకొకటి ఆటో రిక్షా ఓనర్స్కి ఇంతకుముందు వాళ్ళు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని వీళ్ళు ప్రకటించారు, రేపు దసరా నుంచే. ఇవన్నీ నిజంగా ప్రజాసేవ ఎవరు చేస్తున్నారు, అనుకున్న మాటను ఎవరు నిలబెడుతున్నారు, పబ్లిక్ ఎంతవరకు దీన్ని ఆసరాగా తీసుకొని పనిచేస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఏదో ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు. ఒక కడవడ పాలలోనో ఒక చుక్క ఏదైనా వేస్తే అది మొత్తం అంతా పాడవుతుంది. అలా అన్నట్టు సూపర్ 6 అనే హామీ సూపర్ హిట్ అయిందని పూర్తిగా 99% పోను మనం అనుకోకపోయినా యాజ్ ఏ సిటిజన్గా, కానీ అనుకున్నది సక్సెస్ఫుల్గా జరిగింది, జరగబోతుందో చేయగలుగుతున్నారు. దీని విషయంలో మనం ఒకటి ఆలోచించాలి. పేద ప్రజలకు ప్రభుత్వం ఎలా పథకాలను అందించగలుగుతుంది, అందించడంలో ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి అనే 2 యాంగిల్లో నడుస్తుంది. అలా నడిస్తేనే ఏదైనా చేయగలం, లేనప్పుడు చేయలేం. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని ఒక ఆచార్యునిగా నాకున్న అనుభవం మేరకు మంచి ప్రోగ్రామ్గానే జరిగింది, జరగబోతుంది. అనుకున్నని జరపడానికి తగిన ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడానికి కూడా ఇంకొక కారణం ఉందండి. కూటమిలో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్, మోదీ అన్నాడు ఇంతకుముందు, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఉండబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు ఇచ్చిన కొన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఆ విషయంలో ఎవరన్నా దాన్ని పట్టించుకోక్కర్లేదు. అవి అందుకున్న వాళ్ళే నిజమైన బాధితులు. దానికి మంచి టైంలో ప్రభుత్వం మంచిగా దీన్ని అందించడం వల్ల మంచి జరుగుతుందని నమ్మొచ్చు మనం. ఆ విషయంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంటే, గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ ప్రభుత్వం నవరత్నాలని మేమే బాగా అమలు చేసాం, కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6 అమలు చేయలేదు అంటుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం అండి. ముందు మనం నవరత్నాల కోసం మాట్లాడదాం. నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టిన ఏం లేవు, ఒక అమ్మఒడి తప్ప. ఫీజు రీయింబర్స్మెంట్ అంటే విద్యా దీవెన కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ మొదటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి. వాళ్ళు కొత్తగా పెట్టింది ఏంటి అంటే అమ్మఒడి ఒకటే. ఆ అమ్మఒడి కూడా ఇచ్చింది 4 సంవత్సరాలు ఇచ్చారు. అందులో కూడా 15,000 అని చెప్పారు, 13,000 ఇచ్చారు. ఓకే, దానికోసం మనం పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. అందులో మద్యపాన నిషేధం కూడా ఉందండి. నవరత్నాలు మద్యపాన నిషేధం కూడా ఉంది. మద్యపాన నిషేధం చేయలేదు. వాళ్ళు మద్యపాన నిషేధం చేసే ఎన్నికలకు వెళ్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేయలేదు, మద్యపాన నిషేధం చేయలేదు. అందరికీ తెలిసిందే. దాని అది కూడా పెద్ద స్కామ్. దానికోసం అందరికీ తెలుస్తుంది, ఇప్పుడు మన దేశం మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 దాదాపు 4 అమలు చేశారు ఇంతవరకు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఏ విధంగా అయితే చెప్పారో, ఒక ఇంటింటి ఒకరికని, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తున్నారు. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు కూటమి ప్రభుత్వం బాగా అమలు చేస్తుంది ఆ విషయంలో. తర్వాత ఇంకో 3 పథకాలు, 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ కానీ, అన్నదాత సుఖీభవ కానీ, మహిళలకి స్త్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్సు కానీ, ఇవన్నీ ఎక్సలెంట్గా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే తెలంగాణతో కర్ణాటకతో పోల్చుకుంటే స్త్రీశక్తి పథకం అంటే ఫ్రీ బస్సు అట్టర్ ఫ్లాప్ అవుద్ది, మనం జనాల్లో బాగా దాన్ని తీసుకెళ్ళొచ్చు,
ఆ విధంగా కుటుంబ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయొచ్చు అనుకున్నారు వాళ్ళు. కానీ జరిగింది అప్పుడు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. జనాలు ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఆ విషయంలో. తర్వాత ఇంకొక అమలు చేసిన బాగా రెండే ఉన్నాయి. ఒకటి ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ మధ్యలో ఉన్న మహిళలకి నెలకి 1500 రూపాయలు. తర్వాత ఇంకొకటి నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తి ఎవరు కావాలంటే ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి 3000 ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతవరకు ఒప్పందాలు జరుగుతుంది, బాగా జరుగుతున్న ఒప్పందాలు. ఇంకొక 4-5 నెలల్లో అంటే జనవరి 1 నుంచి క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం అవ్వడం కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, తర్వాత గూగుల్ కానీ ఇవన్నీ వచ్చాయనుకోండి, నిరుద్యోగ వృత్తి కూడా అవసరం లేదు జనాలకి. వాళ్ళకి కావాల్సిన ఉద్యోగం కావాలి, ఉద్యోగం కల్పిస్తారు, ఖచ్చితంగా కల్పిస్తారు. 20 లక్షల ఉద్యోగాలు అవసరంలా, 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చాలా గొప్పది, దేశంలో చాలా గొప్ప. 10 లక్షల ఉద్యోగాలు ఒక రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్టు అది మామూలు విషయం కాదు, అసమాస విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. అది ఖచ్చితంగా ఆడబిడ్డ నిధి అదొకటి మిగిలి ఉంది. అది ఈ వచ్చే రోజుల్లో దానికోసం ప్లాన్ చేసుకుని నేను ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. అది అలాగే ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అనే నాయకత్వంలో ఒక పక్క అభివృద్ధి చెందుతూ, ఒక పక్క ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఇస్తూ, ప్రతి ఒక బ్రిడ్జి కానీ, ఒక రోడ్లు కానీ, ఎన్నాళ్ళకి చూడండి వైసీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే గోతులు గొంతుల్లో కూడా నీరు నిండిపోయి చాలా ఇబ్బందులు పడ్డారండి, మామూలు కాదు. 5 ఏళ్ళు ఎందుకు ఈ రావణాసుని తెచ్చిపెట్టుకున్నాము మా నెత్తిని అనేటట్టు ప్రజలు ఎంతో బాధపడ్డారు. ఒకటేనండి, మనకి పథకాలు ఇచ్చారని కాదండి, చదువుకునే నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు అన్ని రకాల సదుపాయాలు చేసేవాళ్ళేనండి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అలాగే లోకేష్ గారు కూడా తల్లికి వందనం అనే దాన్ని పెట్టి ప్రతి ఇంటికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం చాలా ధన్యవాదాలు సార్, మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, ఈ ముగ్గురు కూడా నాయకత్వం బాగా పనిచేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఇంకా మంచిగా పేదవాళ్ళ నుండి ప్రతి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా తీసుకుంటూ పోవాలని కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు సూపర్ 6 పథకాలు అన్ని అమల్లోకి వచ్చాయంటారా? వచ్చాయి కదా సార్. ఏంటంటే అందే మీకు తల్లికి వందనం అందింది సార్. ఇప్పుడేమో మన స్త్రీ శక్తి పథకం కూడా మొన్న మరి పెట్టారు. అలాగే మొత్తం అన్ని ఒకటని కాదండి, అన్ని పథకాలు కూడా ఇప్పటికి 5 పథకాల నుండి 6 పథకాలు ఇంకా రాబోయే వాటిలోని మాకు ఇప్పుడు ఆటో డ్రైవర్లకు 15,000 ఎప్పుడు మనకు దసరా రోజునే చంద్రబాబు నాయుడు గారు వేస్తానన్నారు. మరి సూపర్ 6 పథకాలు అన్ని కూడా అమలు చేసేటట్టే కదండి. ఇప్పుడు వచ్చి నేను ఏ గవర్నమెంట్ కూడా ఇంత స్పీడ్గా చేయలేదండి, ఎంతమంది వచ్చారు కానీ ఇంత బేగా కూడా ఎవరు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో నేను పెట్టేసాను తల్లికి వందనం ఇచ్చేసాను అన్నాడు కానీ 4 సంవత్సరాలు వేసాడు సార్. 4 సంవత్సరాల్లో 15,000 అని చెప్పి 14,000 వేసి 13,000 వేసి అక్కడితో నాపాడండి. ఇలా కదండి 15,000 రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు వేశారు. అలాగే స్త్రీశక్తి పథకం మొన్న ఆగస్టు 15వ తారీఖు నుండి మొదలు పెట్టారు కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో ప్రయాణం చేస్తున్నారు. కాకపోతే మోటార్ ఫీల్డ్ మీద కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఆలోచించి, అలాగే మోటార్ ఫీల్డ్లో కొద్దిగా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆలోచించి మోటార్ ఫీల్డ్కి 15,000 రూపాయలు వేస్తానని దాని మీద కూడా కొద్దిగా తొందరగా వేస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాను సార్. చాలా హ్యాపీ సార్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని అమలు చేసిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంటే ఇది అమలు కాలేదని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది యాక్చువల్గా ఏంటంటే సూపర్ 6 అనేది మామూలుగా యాక్చువల్గా అవుతుంది అని కొంతమంది అన్నారు, అవుదని కొంతమంది అన్నారు. కానీ అవుతుందని వాళ్ళు సంకల్పం వాళ్ళది ఉంది. కానీ సంకల్ప బలమే ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు పెన్షన్ పెట్టారండి. జగన్ గారు అయితే ఒకసారి పెంచేస్తానని చెప్పి 3,000 చేస్తానని దపదపాలుగా పెంచుకెళ్ళారండి. చంద్రబాబు నాయుడు ఒకసారి పెంచుతానని ఒక్కసారి పెంచేశారండి. ప్రీవియస్ మంత్స్ కూడా బ్యాలెన్స్ ఇచ్చేశారు. తర్వాత గ్యాస్ సిలిండర్లు అన్నారు 2 టర్మ్స్ పడిపోయాయండి అందరికి. తల్లికి వందనం అన్నారండి. తల్లికి వందనం అంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫుడ్లో క్వాలిటీ పెడుతున్నారు పిల్లలకి. గవర్నమెంట్ స్కూల్లోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి బట్టలు, షూస్, బెల్ట్, బుక్స్, బ్యాగ్ మొత్తం A to Z అండి, టాప్ టు బాటమ్ అన్ని ఇస్తున్నారండి. ఫ్రీ బస్సులు పెట్టారండి. ఫుల్ సక్సెస్ అయింది. అందరూ హ్యాపీగా వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఇంకా హస్బెండ్ ఏమైనా అడగకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా చేసింది ఏంటంటే త్వరగా రెస్పాన్స్ అవుతారండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మాధవ్ గారు కానీ, బీజేపీ వాళ్ళు. అప్పుడు వరదలు వచ్చాయండి, చాలా ఫాస్ట్గా చేశారండి. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు నేపాల్లో ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని ఇమీడియట్లీ ఆయన మీటింగ్ వెళ్లకుండా రెస్పాండ్ అయ్యి మా రిలేటివ్స్ అందరూ చాలా మంది ఉన్నారు వెళ్ళారండి. LICలో అట్లా పనిచేస్తారు. వాళ్ళందరూ వెళ్ళి ఈరోజు హ్యాపీగా ప్రాణాలు బిక్కుమంటూ ఉన్న వాళ్ళు హ్యాపీగా వచ్చారు, మనకి రెస్పాండ్ అవుతున్నారండి. సూపర్
అమలు అయింది సార్. అది వాళ్ళు కెట్టిపోయిన వాళ్ళు ఏదో అంటారండి. సూపర్ 6 వల్ల చాలా మంది ఈ రోజు ఊపి గాలి పీల్చుకుంటున్నారు. నేను సామాన్య డ్రైవర్ని సార్, నేను మినీ వ్యాన్ డ్రైవర్ని. మొన్నటి వరకు బాధపడేవాడిని సార్ నేను. ఈ ఆటో వాళ్ళకి వస్తుంది 10,000 రూపాయలు, ఈ టాక్సీ డ్రైవర్లకు వస్తున్నాయి 10,000 రూపాయలు. మేమేం తప్పు చేస్తాం, మాది చిన్న మినీ వెహికల్. వారానికి 2 సార్లు 3 సార్లు బండి కదులుతుందో తెలియదు. ఎవరో ఫ్రిడ్జ్ కానీ లేదా ఇంటి సామాన్లు కానీ వస్తే మాకు జీవనోపాధి సార్. అది లేకపోతే బండి పట్టుకుని రోడ్డు మీద కూర్చోడమే సార్. ఈ రోజు సార్ పుణ్యం అంటూ రేపు వచ్చే దసరాకి 15,000 రూపాయలు డ్రైవర్లతో పాటు మాకు కూడా ఇస్తానని చెప్పారు సార్. దానివల్ల మేము చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మన సార్కి ప్రత్యేక ధన్యవాదాలు డ్రైవర్ల తరపున తెలియజేస్తున్నాం సార్. మేము జగన్ గవర్నమెంట్లో ఏం చేశారంటే ఈ పథకాలు ఇస్తూ పోలవరాన్ని, అమరావతిని ఆపేశారు సార్. బాబా చూసే ఎత్తలేదు వాళ్ళు అసలు. సార్ ఏం చేశారంటే పథకాలు ఇస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ ఒక పక్క పోలవరం అవుతుంది, ఒక పక్క అమరావతి అవుతుంది. సామాన్య ప్రజలకి చాలా హ్యాపీగా ఉంది సార్. ఈరోజు మేము కూడా రోడ్డు మీద కూడా ఈరోజు చాలా హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాం. ఇంతకుముందు డ్రగ్స్ డ్రైవర్ని బీభత్సంగా రోడ్డు మీద కుర్రోళ్ళు సాయం అయితే చాలా బీభత్సంగా చేశారు సార్. వాళ్ళందరూ బాగా కంట్రోల్ అయ్యారు. సామాన్య ప్రజలకు చాలా ఈరోజు హ్యాపీగా ఉంది సార్. అలాగే నిత్యావసర రేట్లు కూడా మాకు రైతు ప్రజలకు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మాకు ప్రత్యేకంగా అన్నా క్యాంటీన్ కోసం చెప్పాలంటే ఎంత చెప్పుకుంటే తక్కువే సార్. అన్నా క్యాంటీన్ అనేది పేదవాడి కడుపు నింపడం సామాన్య వ్యక్తి కాదు సార్. 5 రూపాయల దగ్గర 5 రూపాయలతో కడుపు నిండుతుందంటే ఈరోజు మాటలు కాదు సార్. ఈరోజు మాలాడోళ్ళకి చాలా హ్యాపీ. ఈరోజు అది వ్యాపారం ఉన్నా లేకపోయినా సరే 5 రూపాయలు పెట్టుకొని క్యాంటీన్కి వెళ్ళొచ్చని నమ్మకంతో ఉన్నాం సార్ ఈరోజు మేము అందరం. అలా అదేవిధంగా నాకు సిలిండర్లు వస్తున్నాయి సార్. నాకు సూపర్ 6 సూపర్ హిట్ సార్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలులోకి తీసుకొచ్చింది. అయితే ఈ సూపర్ 6 అమలు కాలేదని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అదంతా అయితే అదన్నీ అబద్ధం సార్. అది కరెక్ట్ కాదు. సూపర్ 6 చాలా బ్రహ్మాండంగా అయింది, చాలా బాగా జరుగుతుంది. ఆ పథకాలు తీసుకునే దాంట్లో మేము కూడా ఉన్నాం. వాళ్ళు నవరత్నాలు అని చెప్పేసి పెట్టారు. ఆ నవరత్నాల కన్నా ఈ సూపర్ 6 అనేది మాకు ఇంకా బాగా నచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రభుత్వంలోనే అంటే యాజ్ ఎ కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నారు సార్. నాకు ఏ పార్టీ అయినా ఒకటే, నాకు టీడీపీ అయినా నాకు వైఎస్ఆర్ పార్టీ అదేం లేదు, ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను. తల్లికి వందనం అనేది బాబు గారు పెట్టారు, అమ్మఒడి అనేది జగన్ గారు పెట్టారు. కానీ అప్పుడు ఏం చెప్పారు, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ పిల్లలందరికీ రాలేదు. ఇంటికి ఎవరో ఒక పిల్లడికి కానీ ఎవరికి వచ్చేది. అంటే మిగతా వాళ్ళు ఏం చేయాలండి? అది కరెక్ట్ కాదు కదా. ఈ బాబు గారు పాలనలోని కూటమి పాలనలో మాత్రం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళకి ఫుల్ఫిల్గా అందరికీ వచ్చాయి డబ్బులు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అన్నదాత సుఖీభవ అంతా దీనిగా వచ్చిందండి. అంతా అంటే మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మీరు ఒక ఇంట్లో ఫ్యామిలీగా, ఒక హస్బెండ్గా మీ ఇంట్లో మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు. ప్రధానంగా ఉచిత బస్సు ఇవ్వటం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఉచిత బస్సు అనేది హ్యాపీ సార్. మహిళలకి ఇచ్చారు కరెక్టే. నా ఒపీనియన్ చెప్తున్నాను సార్, నా ఒపీనియన్ చెప్తున్నాను. మహిళలకి అందరికీ కాకుండా ఏ సీనియర్ సిటిజన్స్, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అంతవరకు అయితే ఓకే సార్. అందరూ బాగుండే వాళ్ళకి అవసరం లేదు సార్. అంటే హ్యాండిక్యాప్డ్స్ అని, సీనియర్ సిటిజన్స్ అని, స్కూల్కి వెళ్ళే పిల్లలని అలాంటి వాళ్ళు అందరూ ఉంటారు సార్. వాళ్ళకి మినహాయించి మిగతా వాళ్ళకి ఆప్ చేస్తే మంచిది సార్. అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే, అన్నా క్యాంటీన్ ఇప్పుడు 5 రూపాయలకే భోజనం ఎలా అనిపిస్తుంది మీకు? అన్నా క్యాంటీన్లు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం సార్ ఒక దేవుడిలా భావిస్తున్నాం సార్. అందరూ కూడా దేవుడిలాగా భావిస్తున్నారు ఆయన్ని. ఎందుకంటే సార్ ఈ రోజుల్లోనే 5 రూపాయల భోజనం దొరుకుతుందంటే 5 రూపాయలకి పలహారం దొరుకుతుంది, టిఫిన్ చేస్తున్నాము. 3 పూట్ల 15 రూపాయలతో అయిపోతుంది. ఈరోజు పేదవాడు హ్యాపీగా తినేసి చక్కగా ఆయన చాలా పనులు చేసుకుంటున్నారు సార్. అది మాత్రం అన్నా క్యాంటీన్ మాత్రం సూపర్ సార్. అది మాత్రం తిరిగిలేదు. అది మంచి పథకం, మాకు మాత్రం బాగా నచ్చింది సార్.